72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9030387333 9494943556. మాకు లైవ్ ఉంటాయి కదా. ఈ రోజు ఎన్నాళ్ళ నుంచో మనం కళ్ళన్నీ ఈ రోజు సాకారం అయ్యాయి. ఈ రోజు మనం ఆశపడ్డాం, మన ఆశే తీరింది, మన కోరికలు తీరినాయి. ఏందో కాదు, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మన ఆర్మీ కళ్యాణి గెలిచాడు. చూడండి, పోతున్నాడు, అక్కడ కప్పు ఎత్తుకొని పోతున్నాడు. ఇప్పుడే చూసి అన్ననే, సమయం ఇప్పటికి 12 అవుతుంది. చూడండి, ఈ టైంలో కూడా నేను ఆర్మీ కళ్యాణం కోసం వచ్చా. అభిమానం చూశాను, అన్నతో కూడా మాట్లాడాను. అన్న ఇంకొక 2 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెడతాడు, మాట్లాడతా అని చెప్పాడు. మన ఆర్మీ కళ్యాణాన్ని గెలిచాడు, కష్టపడ్డాడు, కష్టే పలి అన్నారు కాబట్టి కష్టపడితేనే కప్పు కూడా దక్కింది. ఈ రోజు అతని చేతిలో ఉన్న కప్పు మనం వేసి ఓట్లే. ఆయనే అన్నాడు, అన్న ఏందన్నా ఈ కప్పు అన్న, నువ్వు గెలిచే కదనంటే, లేదు తమ్ముడు, మీరందరూ బయట జనాలందరూ నాకు ఓటేస్తేనే ఈ కప్పు నా చేతికి వచ్చింది, ఇది మీరిచ్చారు నాకు, ఇది మీది అని నాకు చెప్పాడు. నాకు అది చాలా ఆనందంగా ఉండింది. నేను చాలా ఆనందపడ్డాను. ఆర్మీ కళ్యాణాన్ని చూశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. మన
ఆ తనూజ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆమె కూడా పాపం బాగానే ఆడింది. ఆమె కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయింది. లేదు అలాంటివి ఏం లేదు, వాళ్ళందరూ కలిసే బాగానే మాట్లాడుకున్నారు అందరూ. ఆయనతో కూడా మాట్లాడినా. ఆ, కాబట్టి ఏంటంటే అందరూ ఎమ్మాన్యులు అన్న, డెమోన్ పవన్, సంజన అందరిని చూశాను. వాళ్ళందరితో కూడా మాట్లాడా. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు. వాళ్ళకి ఏం బాధ ఏం లేదు. మీరు కూడా ఎవరు వాళ్ళ అభిమానులు ఎవరు కొట్లాడుకోబాకండి. మన ఆర్మీ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతంత ఉంది, కానీ టైం లేదు. ఇప్పటికీ 1 గంట అయిపోతుంది. ఇంకా పోలీసులు కూడా చాలా మంది మన కోసం పాపం బందోబస్తు కూడా చేశారు. చూడండి, దయచేసి ఆర్మీ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. ముందు ఎవరైతే బిగ్ బాస్ లో బాగా ఆడతారో వాళ్ళకి ఓట్లు వేయండి. ఈ పిఆర్లు కానీ ఈ ఫేక్ ఓటింగ్ కానీ నమ్మకండి దయచేసి. ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. కన్నడ అని, హిందీ అని, ఇంగ్లీష్ అని, తమిళ్ అని వాళ్ళకి ఛాన్సులు అయితే ఇవ్వకండి. ఎందుకంటే మిగతా బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళే లేరు ఎక్కడ. ఈ బిగ్ బాస్ లో మాత్రం ఇక్కడ తెలుగు సినిమా ఫీల్డ్ బిగ్ బాస్ లో మాత్రమే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరికి ఛాన్సులు ఉన్నాయి. కానీ మిగతా భాషల్లో ఎక్కడ ఛాన్సే లేదు. దయచేసి తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. చూడండి, ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేశాడో చూడండి. ఒక కామన్ మ్యాన్ సత్తా ఏందో చూపించాడు. చూడండి, బిగ్ బాస్ సీజన్ 7 లో చూసాం. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన ఒక కిసాన్, ఈ రోజు ఒక జవాన్. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఊరికి అనలా. ఇలాంటివి అవుతాయని జవాన్లు కిసాన్లు తలుచుకుంటే సాధించగలుగుతారు. ఎవరైనా సరే సాధిస్తారు. కామన్ మ్యాన్ అంటే సాధిస్తాడు. ఆ కసి, ఆ పట్టుదల, కృషి ఉంటది. కాబట్టి దయచేసి అందరూ ఇంక నుంచైనా ఓటింగ్ చేయండి. తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ విన్నర్ ఎవరో తేలబోతుంది. మరొక గంటలో తేలబోతుంది. ఈ గంటలోనే తేలబోతుంది. ఇంకా ఎవరో కాదు, ఆర్మీ కళ్యాణ్ అన్న. ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో గెలవబోయేది, ఆ కప్ ఎత్తుకొని బయటికి వచ్చేది ఆర్మీ కళ్యాణ్ అన్నే. ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ లోపల ఖచ్చితంగా ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ చేయండి. ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ చేయకపోతే మాత్రం ఇంకా మామూలుగా అయితే ఉండదు. ఎందుకంటే మేము అభిమానంతో మేము ఎక్కడెక్కడి నుంచో అతన్ని చూడడానికి వచ్చాం ఇక్కడికి. కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ బందోబస్తు, పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. అయినా సరే మేము వచ్చాం వేల మందిని ఆర్మీ కళ్యాణ్ అన్న చూడడానికి, అతను పలకరించడానికి, అతనికి ఒక ధైర్యం చెప్పడానికి. అన్న మీకంటూ మేము ఉన్నామని అతనికి చూసి ఆ కప్పు ఎత్తుకొని చూసి మేము ఆనందపడాలని వచ్చాం మేము. కాబట్టి దయచేసి ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ చేయండి. మిగతా ఓల్డ్ ఎవరు బిగ్ బాస్ ఆడింది ఏమీ లేదు, ఓల్డ్ పీకింది ఏమీ లేదు. ఒక కామనర్ గా బిగ్ బాస్ లోకి వచ్చి ఈ రోజు గెలిచి తన సత్తా చాటి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమవుతుందో ఇంత ముందు బిగ్ బాస్ సీజన్ 7 లో మనం చూసాం. అతను ఎవరో కాదు, రైతు బిడ్డ, కిసాన్, ఈ రోజు జవాన్. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. దయచేసి అతనికే కప్పు ఇవ్వండి. మిగతా వాళ్ళ ఎవరికి దయచేసి ఇవ్వకండి. మిగతా వాళ్ళు కూడా కష్టపడి ఆడారు పాపం. ఈ తనూజ, ఎమ్మాన్యుల్, అలాగే డెమోన్ పవన్, సంజన వీళ్ళందరూ కూడా బాగా ఆడారు. కాబట్టి 100 రోజులుగా ఉన్నారంటే అది మామూలు యాశం కాదు. వాళ్ళు ఈ రోజు గెలిచారంటే కూడా ఎంతో కొంత అభిమానులు వాళ్ళకి ఓట్లు వేస్తేనే గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మా ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ చేయండి. దయచేసి విన్నర్ చేయండి. ఎందుకంటే అతను కానీ కప్పు ఇవ్వకపోతే మరి పరిణామాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే జనాలందరి దృష్టిలో ఆయన ఇప్పుడు అభిమానం, జనాలందరిలో అభిమానం కూడా కట్టుకున్నాడు. అతను ఒక కామన్ మ్యాన్కి మనం ఓటేయాలి, ఒక ఆర్మీ మ్యాన్కి. అతను ఆర్మీ, అతను పైగా పాపం బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ అతనికి, యాక్టింగ్ అంటే ప్రాణం అతనికి. కాబట్టి ఏంటంటే అయ్యే కాకుండా పైగా ఆటలో కూడా మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఇప్పుడు అతను ఆడే ఆట కూడా చూసాం. చాలా బాగుంది ఆట. ఏ ఆట ఆడలేదు చెప్పండి. ఆయన ప్రాణం పెట్టి ఆడాడు. ఒక్కోసారి కాళ్ళు ఎరిగిపోయినాయి, తలకాయలు పగిలినాయి. అబ్బా ఎన్ని ఘోరాల పాపం చూడండి. కానీ మిగతా వాళ్ళు ఎవరికి వేసినా సరే ఓటు వేస్ట్. ఎందుకంటే వాళ్ళందరూ ఆర్టిస్టులే. వాళ్ళు ఏడు కాకపోయినా ఎక్కడో ఎక్కడికి వెళ్ళి బతకగలుగుతారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. కానీ ఆర్మీ కళ్యాణ్ అన్న పాపం అతను ఒక కామన్ మ్యాన్ అయినా. కాబట్టి ఖచ్చితంగా గెలిపించండి. జై జవాన్ జై కిసాన్. మన ఆర్మీ కళ్యాణ్ గెలవాలి.